ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణ హైకోర్టు ముందు ఆకుల యాదగిరి స్టేట్మెంట్ ఇచ్చారు. ఫలితాలు వెల్లడైన తర్వాత బలవంతంగా నన్ను చీరాల తీసుకువెళ్లారు. హైకోర్టు ఉత్తర్వులతో నిన్న కౌన్సిలింగ్ మీటింగ్ కు హాజరు అయ్యాను. బలవంతంగా 2 రోజులు చీరాలలోని రిసార్ట్స్ లో ఉంచారు. అందరూ కూడా కలిసి లేదు సార్, నేను నాయతో లేదే ఇంటికి పోతున్నా. ప్యారగల్ బస్సులో అందరూ కూడా కలిసి సేట్ ఇవ్వలేదు సార్. లేదు సార్, నేను నాయతో లేదే టూర్లో ఇంటికి పోతున్నా. ప్యారగల్ బస్సులో అందరూ కూడా కలిసి సేట్ ఇవ్వలేదు సార్. లేదు సార్, నేను నాయతో లేదే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వివాదం కీలక మలుపు తిరిగింది. చైర్మన్ ఎన్నిక ప్రక్రియపై గతంలో విధించిన స్టేను తెలంగాణ హైకోర్టు తాజాగా ఎత్తివేసింది. గత కొద్ది రోజులుగా కౌన్సిలర్ల కిడ్నాప్ ఆరోపణలు, రిసార్ట్ రాజకీయాలతో ఈ ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది. అయితే దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసం ఎన్నిక నిర్మాణపై కలెక్టర్ తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వివాదం కీలక మలుపు తిరిగింది. చైర్మన్ ఎన్నిక ప్రక్రియపై గతంలో విధించిన స్టేను తెలంగాణ హైకోర్టు తాజాగా ఎత్తివేసింది. గత కొద్ది రోజులుగా కౌన్సిలర్ల కిడ్నాప్ ఆరోపణలు, రిసార్ట్ రాజకీయాలతో ఈ ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది. అయితే దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎన్నిక విచారణపై కలెక్టర్ తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వివాదం కీలక మలుపు తిరిగింది. చైర్మన్ ఎన్నిక ప్రక్రియపై గతంలో విధించిన స్టేను తెలంగాణ హైకోర్టు తాజాగా ఎత్తివేసింది. గత కొద్ది రోజులుగా కౌన్సిలర్ల కిడ్నాప్ ఆరోపణలు, రిసార్ట్ రాజకీయాలతో ఈ ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది. అయితే దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎన్నిక నిర్వహణపై కలెక్టర్ తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్,
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలంతా కూడా రసవత్తరమైనటువంటి పోరు రసవత్తరంగా జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తాం. మొత్తం మీద ముగింపు దశకు చేరినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆల్రెడీ చైర్మన్ పదవులు వైస్ చైర్మన్ పదవులకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా చూసుకుంటే ఒక్కొక్క కమిషనరేట్ ఒక్కొక్క పరిస్థితి జరిగినటువంటి నేపథ్యం చూస్తాం. ఇప్పుడు హైదరాబాద్ నగరకు శివార్లో ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం కనుక చూసుకుంటే ఒక ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక రసవత్తరమైన పోరాటం జరిగింది. రసవత్తరం జరిగినటువంటి నేపథ్యంలోనే ఒక హైడ్రామా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే ఆకలి యాదగిరి 19వ వార్డు కౌన్సిలర్ ఉన్నటువంటి యాదగిరిని కిడ్నాప్ చేశారు. అంటే అదే పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. తను బీఆర్ఎస్ పార్టీలో తను కీలకంగా పనిచేశాడు. తను అప్పటి నుంచి సీనియర్ నేత అయినప్పటికీ కూడా తనకు ఏదైతే ఉందో తనకు సంబంధించినటువంటి వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ పార్టీ నేతలే తను కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళి రిసార్ట్స్లో పెట్టారు. చీరాల ప్రాంతాన్ని తీసుకెళ్ళి రిసార్ట్స్లో పెట్టారు. తను బలవంతంగా కిడ్నాప్ చేశారని చెప్పి తను ఫిర్యాదులు చేశాడు. ఎందుకంటే అది కుటుంబ సభ్యులు ఆడ తను కనిపించకుండా పోవడంతోనే ఇబ్రాహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే తను ఎక్కడ పోయాడో తెలియదు, ఎవరు కిడ్నాప్ చేశారు అని చెప్పి పోలీసులకు ఫిర్యాదు. పోలీసులు మొత్తం మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఎవరు ఎత్తుకపోయారని చూస్తే వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ నేతలు ఎత్తుకపోయినట్టు కూడా స్పష్టంగా క్లియర్గా అర్థమైనటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయినప్పటికీ కోర్టును ఆశ్రయించుంటే కోర్టు కూడా డైరెక్ట్గా 24 గంటల్లో తను ఎక్కడ ఉన్నాడో హాజరుపరచాలని చెప్పి హైకోర్టు కూడా తన ఉత్తర్వులు జారీ చేసింది. దాని ఆదేశాల ప్రకారమే లోకల్ పోలీసులు ఎవరైతే ఉన్నారు ఇబ్రాహీంపట్నం పోలీసులు తనకు సంబంధించినటువంటి కాల్ డేటా కానివ్వండి రేస్ కానీ ఇవన్నీ ఆధారంగా ఎట్టకేళ్లకు చీరాల నుంచి తను ఆకలి యాదగిరిని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత నిన్న కూడా జరిగింది. అది ఎన్నికలకు సంబంధించినట్టు ఏదైతే ఉన్నదో అంతా కూడా తనకు తాను ఎవరు కిడ్నాప్ చేస్తారని తనకు చెప్పడం జరిగింది. తిరిగి ఈ రోజు ఉదయం 10:30-11 గంటల సమయంలో హైకోర్టుకు తనను హాజరుపరచడం జరిగింది. హైకోర్టు తనకు సంబంధించినటువంటి ఏం జరిగింది, ఎట్లా ఎవరు కిడ్నాప్ చేస్తారన్న దానిపైన కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. తనకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా గతంలో 24 మంది ఉన్నటువంటి మున్సిపాలిటీలో దాదాపుగా 13 మంది గెలవడం జరిగింది. 8 మంది కాంగ్రెస్ గెలవడం, బీజేపీలో ఇండిపెండెంట్. ఇదంతా కనుక చూస్తే ఈ చైర్మన్ పదవి ఏదైతుందో తనకు ఇస్తారనే ఆశతో ఉండడంతో తనకు ఇవ్వకుండా తననే కిడ్నాప్ చేశారని ఒక ప్రధానమైన ఆరోపణ జరిగినటువంటి తనకు సంబంధించినట్టుగా చూస్తే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తనకు కిడ్నాప్ చేసి చీరలో బంధించారు, ఇబ్బందులకు గురి చేశారు, రకరకాల నన్ను ఇబ్బందులకు గురి చేశారు, తనకు ప్రాణహాని ఉందంటూ కూడా ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా ఉన్నటువంటి స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా పోలీసులు కూడా నుంచి కూడా తమకు ప్రాణహాని రక్షణ కల్పించారని చెప్పి, ఎందుకంటే ఆల్రెడీ కిడ్నాప్ చేశారు, రేపు ఏం చేశారు కూడా తెలియని పరిస్థితులు అని చెప్పి తను వాపోతున్న పరిస్థితి మనం చూస్తాం. ఇప్పటికైతే ఆల్రెడీ ఈ కోర్టులో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా తన పైన కూడా దర్యాప్తులో వేగవంతం చేశారని చెప్పుకోవాలి. ఇదంతా కూడా చూస్తే మొత్తం నిన్న మొన్న ఇచ్చినటువంటి స్టే ఏదైతుందో స్టే కూడా వెత్తేయడం లేదు. హైకోర్టులో ఉన్నటువంటి స్టే వెత్తేశారు కనుక అదంతా కూడా ఈ ఎన్నికలకు సంబంధించిన ఇబ్రాహీంపట్నం ఎన్నికలకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్తో జరగాల్సింది మొత్తం మీద లైన్ క్లియర్ ఉంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే నిర్ణయం ప్రకారమే చైర్మన్ ఎన్నిక జరుగుతుందని చెప్పి హైకోర్టు క్లియర్గా ఈ రోజు కొద్దిసేపు క్రితమే చెప్పినటువంటి పరిస్థితులను ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలు కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి చైర్మన్ కానీ వైస్ చైర్మన్ సంబంధించినంతా కూడా లైన్ అంతా క్లియర్ అయింది. ఇబ్రాహీంపట్నం సంబంధించినంత ఇబ్రాహీంపట్నం ఇప్పటి వరకు ఆల్రెడీ ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నం జరిగిందంటే కిడ్నాపులు జరిగింది, కొంతమంది సహకరించట్లేదు, మరికొంతమంది అంతా కూడా ఒక రసవత్తరమైనటువంటి వ్యవహారం అంతా జరిగినది. దాదాపుగా 3-4 డేస్ నుంచి మనం చూస్తాం ఇబ్రాహీంపట్నం అంతా కూడా హాట్ టాపిక్ మారినటువంటి పరిస్థితి చూస్తాం. ఎందుకంటే 24 వార్డు మెంబర్లలో చూస్తే వార్డులు ఏదైతుందో దాంట్లో 13 మంది గెలవడం జరిగింది, 8 మంది గెలవడం జరిగింది, మరొక పార్టీ నుంచి ఒకరు గెలవడం, ఒక ఇండిపెండెంట్. ఇదంతా కూడా ఎవరు అని కూడా ఎదురు చూసినప్పుడు మనం పరిస్థితి చూస్తాం. ఇదంతా కూడా మ్యాజిక్ ఫిగర్ చూస్తాం 13 మంది ఉండాల్సింది. దాంట్లో ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ 13 అనుకుంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం 13 మంది యాదగిరి లేకపోవడంతో కూడా ఇబ్బందులకు గురైందని కూడా స్పష్టంగా కనుక ఇప్పుడు యాదగిరి తెరపైకి రావడం జరిగింది. యాదగిరి కోర్టులో హాజరుపరిచారు, యాదగిరి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో ఉన్నటువంటి స్టే కూడా సంబంధించిన ఇబ్రాహీంపట్నం స్టే ఎత్తివేయడం జరిగింది. ఇప్పుడు అంతా కూడా సంబంధించిన హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్కు అప్పగించడం జరిగింది. హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులనే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తనకు ఇచ్చినటువంటి దాన్ని ఇవంతా జరుగుతుందని చెప్పుకోవాలి. ఇదంతా కూడా ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కలెక్టర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కలెక్టర్ ఆదేశాల మేరకే ఇప్పుడు జరుగుతున్నటువంటి చైర్మన్ కానీ వైస్ చైర్మన్ సంబంధించి కూడా కలెక్టర్ ఆదేశాల మేరకు జరగాలని చెప్పేసి ఆదేశాలు చెప్పడంతో ఇప్పుడు అంతా ఒక లైన్ క్లియర్ అయింది. మరి ఈ రోజు జరుగుతుందా రేపు జరుగుతుందా అని ఇప్పుడు మొత్తం చూసుకుంటే మరి కలెక్టర్ ఆదేశాల మేరకే లైన్ అయితే క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే మొత్తం ఇప్పటివరకు ఉన్నటువంటి హైడ్రామా అంతా కూడా తెరపడ లేపిందని కూడా చెప్పుకోవాలి. ఇప్పటివరకు కూడా ఎవరు అని కూడా చూసారు, మరి మేము వాళ్ళని కూడా చూసారు. మరి దాంట్లో ఎంతమందికి మెజార్టీ ఉన్నది, ఏ పార్టీలో వెళ్తారు, ఇదంతా కూడా లైన్ క్లియర్. ఇప్పుడు కలెక్టర్కు మొత్తం ఆదేశాలు జారీ చేయడం మీద కలెక్టర్కు కలెక్టర్ నిర్ణయం ప్రకారం ఈ ఎన్నిక జరుగుతుందని కూడా స్పష్టంగా హైకోర్టు చెప్పిన నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు కానీ, స్థానిక కౌన్సిలర్లు కానీ, స్థానిక ప్రజలు కూడా ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మొత్తం హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మీద లైన్ అయితే క్లియర్ అయింది. ఇప్పుడు కిడ్నాప్ వ్యవహారం కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఇవంతా జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఒక కొలికి తీసుకొచ్చే దశకు చేరింది. కొలికి తీసుకురావడం జరిగింది. ఇవాళ మరి రేపు అనేది కూడా కలెక్టర్ ఆదేశం మేరకు తన నిర్ణయం ప్రకారం మరొకసారి ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.